సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవం గల దేవునికే చెల్లునుగాక. మన ప్రభువును లోకరక్షకును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, జెమ్స్ ఇన్ జెనసిస్, ఆది కాండంలో ఆణిముత్యాలు అనే ఈ శీర్షికలో మనము 11వ వర్తమానానికి వచ్చి ఉన్నాము. ఈ వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయం కొరకు అడుగుదామా? మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, సర్వాధికారి, ఈ సమయంలో మీ బిడ్డలముగా మీ యొక్క పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. మీ పరిశుద్ధాత్మతో మీరు మాకు బోధించి ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇస్సాకు రెబ్కాలను దేవుడు ఆశీర్వదించున్నారు. ఎంతో కాలము దేవుని చిత్తం కొరకు ఎదురు చూడగా దేవుడు వారికి 2 బహుమానాలను, ఏసావు యాకోబులను వారికి కవలలుగా బిడ్డలుగా అనుగ్రహించున్నారు. అయితే వారిద్దరూ కూడా చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తుల్లో ఎదుగుతూ ఉన్నారు. దేవుని యొక్క మార్గాన్ని వారి తల్లిదండ్రులు వారికి బోధిస్తూ ఉన్నారు. అయితే వారి యొక్క యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయంటే, ఏసావు స్వార్థాశలు తీర్చుకుంటూ ప్రస్తుతంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ బ్రతికాడు, అలా పెరిగాడు. అతనికి కట్టుబాట్లంటే గిట్టవు. ఏసావుకు స్వేచ్ఛగా తిరగడం అంటే ఇష్టం. జులాయిగా ఇష్టానుసారంగా జీవించడము తనకు ఇష్టంగా ఒక వేటాడే వృత్తిని ఎంచుకొని వేటాడమంటే ఇష్టంగా చిన్న వయసులోనే వేటగాడి జీవితాన్ని ఎన్నుకున్నాడు. అయితే యాకోబు విషయానికి వస్తే, యాకోబు ఆలోచనపరుడు, కష్టపడి పనిచేస్తూ విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకునేవాడు. యాకోబు ప్రస్తుతానికన్నా భవిష్యత్తు కొరకు ఆలోచిస్తూ ఉండేవాడు. అయితే ఇంటి వద్దే ఉండడంతో తృప్తి పొంది మందల్ని మేపుతూ సేద్యం చేస్తూ చక్కగా తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నాడు. అయితే యాకోబులో ఓర్పు, జాగరూకత, దూరదృష్టి తన తల్లిని ఆకట్టుకున్నాయి. ఈ యొక్క యాకోబులో చిన్నప్పటి నుండి తల్లి తన బిడ్డలను చూస్తూ ఉంది. ఏసావు కంటే యాకోబు చక్కని దూరదృష్టి కలిగి దేవుని విషయాలంటే ఆసక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసి ఇస్సాకు ద్వారా నెరవేర్చాలన్నటువంటి వాగ్దానాలని దేవుడు ఇస్సాకు రెబ్కాలకు ఇచ్చినటువంటి బిడ్డల ద్వారా ఇప్పుడు నెరవేర్చాలి. అయితే ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వాగ్దాన పుత్రుడిగా ఎవరు ఉండబోతున్నారు? దేవుడు ముందుగానే దర్శనంలో రెబ్కాకు బయలుపరుచున్నారు. అయితే ఈ విషయం కొరకు ఎవరు జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలను పొందుకోవాలనే దాని గురించి వారిద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే జ్యేష్ఠత్వం గురించినటువంటి విషయాలను, జ్యేష్ఠత్వంలో వచ్చే ఆశీర్వాదాల గురించి, బాధ్యతల గురించి తల్లిదండ్రులు కుమారులిద్దరు కూడా నేర్పించారు, బోధించారు. అయితే ఏసావు జ్యేష్ఠ కుమారుడుగా పుట్టినప్పటికీ అతడు తన యొక్క పితరుడైనటువంటి అబ్రహాం వలె, ఇస్సాకు వలె దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే విషయంలో ఏమాత్రం కూడా శ్రద్ధ చూపించలేదు. ఈ జ్యేష్ఠ పుత్రుడిగా ఉన్నటువంటి జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తి ఎలా ఉండాలో వారు ఎలా చెప్పారంటే, తల్లిదండ్రులకు వారు దేవునికి అంకితం చేసుకొని, దేవుని సేవకు వారి జీవితాన్ని అంకితం చేసుకుని ఉండాలి. అబ్రహాముకు మళ్ళీ అతడు దైవ విధుల్ని ఆచరించాలి. వివాహం, కుటుంబ సంబంధాలు, ప్రజా జీవితం, ఈ విషయాల్లో అతడు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని వ్యవహరించాలని తల్లిదండ్రులు బోధించున్నారు. అయితే ఈ జ్యేష్ఠత్వానికి హక్కుదారుడుగా ఏసావు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఎందుకంటే తను జ్యేష్ఠ కుమారుడిగా జన్మించాడు కాబట్టి. అయితే ఏసావుకు
దేవుడు అంటే ఆసక్తి లేదు, ఆధ్యాత్మిక విషయాలంటే అతడికి ఆసక్తి లేదు, మతం పట్ల అతడికి ఆసక్తి అసలే లేదు. ఆధ్యాత్మిక వారసత్వానికి సంబంధించిన విధుల్ని ఏసావు స్వాగతించలేదు, కానీ వాటిని ద్వేషించాడు. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనకు షరతైనటువంటి దైవ ధర్మశాస్త్రాన్ని ఏసావు ధిక్కరించాడు. ఇది దేవుని ధర్మశాస్త్రం అంటే ఒక దాస్యపు కాడి అనుకున్నాడు. దేవుని ధర్మశాస్త్రం అంటే అది స్వాతంత్రం ఇస్తుందని, విడుదల కలిగిస్తుందని, ఈ లోక సంబంధమైన పాపాల నుండి సంరక్షిస్తుందనే ఆలోచనకు బదులుగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతడు ధిక్కరించి, అది నన్ను ఒక నియమంలో పెడుతుంది, నాకు అలా ఉండడం ఇష్టం లేదని, స్వేచ్ఛా జీవితం అంటే ఈ లోకంలో పాపంలో విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవించడమే అనుకున్నాడు ఏసావు. కాబట్టి అతడికి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కంటే ఇహలోక సంబంధమైనటువంటి ఆటవిక జీవితము, దుర్బలమైన జీవితమే తనకు ప్రాముఖ్యంగా అనిపించింది. అయితే దేవుడు ఈ విషయాల మీద రెబ్కాకు ముందుగానే దేవుడు బయలుపరుచున్నారు. చిన్నవాడు పెద్దవాడిని ఏలుతాడని. అంటే యాకోబు ఏసావు కంటే ఉన్నతంగా ఎదుగుతాడని, ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి ఆశీర్వాదానికి కారకుడు అవుతాడని ముందుగానే దర్శనం ద్వారా దేవుడు రెబ్కాకు బయలుపరుచున్నారు. అయితే జ్యేష్ఠ కుమారుడుగా జ్యేష్ఠత్వ ఆశీర్వాదాన్ని పొందుకునే కుమారుడు, ఇది ఆధ్యాత్మిక జ్యేష్ఠత్వం పొందుకున్నవారు అబ్రహాము వల్లే దేవునితో మాట్లాడడం, తన కుటుంబం తరపున బలులు అర్పించడం, ఎంపికయ్యే వాగ్దత్త మెస్సియకు మూల పురుషుడు కావటము, ఇది నిబంధన దీవుల్లో ఇమిడి ఉన్నాయని తల్లిదండ్రులు వారికి బోధించారు. అయితే ఇటువంటి దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. అయితే ఎవరు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్యేష్ఠత్వానికి అర్హులు అవ్వబోతున్నారు అని మనం చూసినట్లయితే, ఒకరోజు ఏసావు వేటాడడానికి వెళ్ళాడు. తనకేమీ దొరకలేదు, ఆకలితో అలమటిస్తూ తిరిగి వచ్చినాడు. అదే సమయంలో యాకోబు ఈ యొక్క దైవాశీర్వాదం కొరకు, జ్యేష్ఠత్వ హక్కు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే ఆదికాండము 25 అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 25 వర్సెస్ 29 ఆన్వర్డ్స్, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు ఇప్పుడు బార్టరింగ్ సిస్టమ్ మొదలుపెట్టాడు. ఏమంటున్నాడంటే, నేను నీకు ఈ కూర ఇవ్వాలంటే, ఈ ఆహారం వడ్డించాలంటే మరి నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు. అయితే ఏసావు దాని విషయంలో ఎలా స్పందించాడో చూడండి ప్రియులారా. ఏసావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు, జ్యేష్ఠత్వం నాకు అవసరం లేదన్నాడు. నేను బ్రతికుంటే చాలు, జ్యేష్ఠత్వం వల్ల వచ్చే దీవులు నాకేం అవసరం లేదన్నట్టుగా తను తాత్కాలికమైన వాటి కొరకు నిత్యత్వాన్ని విడిచిపెట్టుకోవడానికి ఏసావు ఆలోచించినాడు. చిక్కుడుకాయల కూర అన్నంకు ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. దాన్ని ధృవపరుచుతూ ప్రమాణం కూడా చేసేసాడు ప్రియులారా. కొద్ది క్షణాల్లోనే తన తండ్రి ఇంటికి చేరుకుంటే అక్కడ చక్కగా తండ్రి ఇంట చక్కని ఆహారం తనకు లభించేది. కానీ తనకు అప్పుడే ఇమ్మీడియట్గా తన ఆశ తీరిపోవాలి అంటే ఎదురుచూపు లేదు, ఓర్పు లేదు, ఇమ్మీడియట్గా తనకు కావాల్సింది జరిగిపోవాలి, తను చేయాలనుకున్నది చేసేయాలి. అంటే లోక ఆశల మీద తన యొక్క మనసు ఏ రీతిగా కేంద్రీకరించాడో మనం చూసినట్లయితే, ఏసావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడని లేఖనం సెలవిస్తుంది. దాన్ని అమ్మివేయడంతో అతడికి ఉపశమనం కలిగింది. తనకిప్పుడు అడ్డు అదుపు లేదు, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు.
అనే ఆలోచనతో ఈ జ్యేష్ఠత్వం ఉంటే ఇది ఒక భారంగా ఉంది, దీన్ని బట్టి నేను ఈ నియమ నిబంధనలు అన్నీ కూడా పాటించాలి, కాబట్టి నేను జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటేనే నాకు చక్కగా రిలీఫ్గా ఉంటుంది అనుకున్నాడు. అంతేకాని జ్యేష్ఠత్వ ఆశీర్వాదాల గురించి ఆలోచించలేదు. క్షణకాల సుఖం కొరకు, ఆటవిక వినోదం కోసం పరలోక ఆశీర్వాదాన్ని, వాడబారని నిత్య జీవితాన్ని, నిత్య జీవనాన్ని ఎంతమంది అమ్ముకోవడం లేదు ఏసావు వలె? ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనల్ని గద్దిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16 నుంచి 17 వచనం వరకు. హీబ్రూస్ చాప్టర్ 12 వర్సెస్ 16 to 17. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ప్రియులారా, ఏసావు క్షణకాల సుఖం కొరకు, క్షణకాల ఆనందం కొరకు, తన యొక్క క్షణికావేశంతో తన యొక్క ఆశను తీర్చుకోవడం కొరకు నిత్యత్వాన్ని చేజార్చుకున్నాడు. తన యొక్క క్షణికాల సుఖం కొరకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ జ్యేష్ఠత్వ ఆశీర్వాదాన్ని చేజార్చుకున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నటువంటి ఏసావు వంటి భ్రష్టుడు అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఎంత పెద్ద మాట చూడండి ప్రియులారా. క్షణికాల సుఖం కొరకు ఎంతమంది దేవుడిచ్చే ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోతున్నారు? ఎంతమంది పరలోక సౌభాగ్యాల్ని విడిచిపెట్టి క్షణికాల సుఖాలను తీర్చుకోవడం కొరకు ఎంతమంది దేవుని యొక్క ఆశీర్వాదాలని చేజార్చుకుంటున్నారు? ఆదికాండము 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ తండ్రి ఇస్సాకు ఆ జ్యేష్ఠత్వ ఆశీర్వాదాన్ని తన కుమారుడైనటువంటి ఏసావుకు ఇవ్వాలని తండ్రి సంకల్పించి తన కుమారుని వేటాడి ఆ యొక్క చక్కని భోజనము సమకూర్చి తీసుకురామన్నాడు. ఆ యొక్క ఆశీర్వాదాన్ని తనకిస్తానని చెప్పి ఉన్నాడు. అయితే వేటాడడానికి వెళ్ళినటువంటి ఏసావు వేటాడడానికి వెళ్ళినప్పుడు ఇస్సాకు తన ఇంటి యొద్ద మంద దృష్టితో ఉన్నాడు. ఆ సమయంలో తన చూపు మందగించిపోవడం చేత సరిగా చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో రెబెకా తన యొక్క ఆలోచన నెరవేర్చడం కొరకు తన చిన్న కుమారుడైనటువంటి యాకోబును తన యొక్క అన్న స్థానంలో పంపించడం కొరకు తను స్వప్రయత్నాలు చేసింది. చక్కని ఆహారాన్ని సిద్ధపరిచి ఆ ఆశీర్వాదాన్ని తన కుమారుడు కొరకు అందించడం కొరకు తన యొక్క సొంత ప్రయత్నాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే రెబెకా దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు తను ఊహించని రీతిలో దేవుడు వాగ్దానం చేసిన రీతిగా యాకోబుకి ఆ ఆశీర్వాదాన్ని ఇద్దును. కానీ రెబెకా తన స్వప్రయత్నంతో తన కుమారునికి ఈ ఆశీర్వాదం ఎక్కడ చేజారిపోతుందో అని యాకోబుకి ఆ యొక్క ఆధ్యాత్మిక జ్యేష్ఠత్వ ఆశీర్వాదాన్ని పొందుకోవడం కొరకు తన తండ్రి యొద్దకు పంపించింది. ఆ సమయంలో అది ఒక మోసపూరితమైన కార్యం. యాకోబు అంటే మోసగాడని అర్థం. యాకోబుకి తగిన రీతిగానే యాకోబు తన పేరు మోసగాడనే పేరు పెట్టి ఉన్నారు. ఎందుకంటే తను పుడుతున్నప్పుడే తన యొక్క అన్న కాలు పట్టుకుని పుట్టి ఉన్నాడు కనుక కాలు పట్టుకుని ముందు రావడం కొరకు వెనక్కి లాగి తాను ముందు రావడం కొరకు ప్రయత్నించాడు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడం కొరకు తన తల్లి చెప్తున్నటువంటి మాటలు విని ఉన్నాడు. తన తల్లి చెప్తున్న మాటలకు అమ్మ ఇది చాలా ప్రమాదభరితం, ఒకవేళ నాన్నగారు నేను ఈ రీతిగా
మోసానికి పాల్పడ్డానని తెలుసుకుంటే నాకు ఆశీర్వాదం బదులు శాపం ఇస్తారేమో అని భయపడ్డాడు. కానీ ఆ సమయంలో తల్లి తనను పంపించినప్పుడు యాకోబు మోసంతో, స్వరం చూస్తే యాకోబు స్వరము, తడిమి చూస్తే ఏసావులా కనిపిస్తున్నాడు. ఆ సమయంలో తండ్రిని మోసం చేసి ఆ ఆశీర్వాదాన్ని కాజేశాడు. ఆ తర్వాత మోసపూరితంగా చేసినటువంటి ఆ కార్యం చేత ఆశీర్వాదాన్ని అయితే పొందుకోగలిగాడు. కానీ తన కుమారుడికి ఆ ఆశీర్వాదం పొందాలని, ఆ ఆశీర్వాదం అనుగ్రహించబడాలని రెబ్కా తన సొంత ప్రయత్నాలతో ప్రయత్నించింది. కానీ ఆ సమయం నుండి తను మరలా తన కుమారుడిని చూడలేనటువంటి పరిస్థితి తనకు ఏర్పడింది. తన కుమారుడిని తిరిగి చూడకుండానే మరణించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎలా అంటే తన యొక్క కుమారునికి ఒక ప్రాణహాని ఉందని. ఎందుకంటే ఏసావు ఇస్సాకు చనిపోయిన తర్వాత యాకోబుని చంపాలని తన యొక్క ఆలోచనతో ఉన్నప్పుడు రెబ్కా తన యొక్క చిన్న కుమారుడైనటువంటి యాకోబును రక్షించాలని తన యొక్క సోదరుడైనటువంటి లాబాను యొద్దకు, రెబ్కా యొక్క సోదరుడైనటువంటి లాబాను ఇంటి యొద్దకు పంపించడం కొరకు ప్రణాళిక ఆలోచించి తన యొక్క భర్త అయినటువంటి ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, నేను ఏసావు పెళ్లి చేసుకున్నటువంటి కనాను కుమార్తెల ద్వారా నేను విసికి ఉన్నాను. కావున నా చిన్న కుమారుడైనటువంటి యాకోబు తన యొక్క మేనమామైనటువంటి లాబాను యొద్దకు వెళ్ళి అక్కడ నుండి తనకు భార్యను సంపాదించుకునేలాగిన అక్కడికి పంపిద్దామని ఆలోచన చెప్పినప్పుడు, ఇదివరకే దేవుడు ఆ యొక్క తన స్వజనంలో నుండి అబ్రహాము ఏ రీతిగా అయితే తన కుమారుని కొరకు భార్యను సమకూర్చమని ప్రార్థించి తన కుమారుడి కొరకు సంబంధాన్ని తీసుకొచ్చున్నాడో, అదే రీతిగా వారి యొక్క స్వజనంలో నుండి తన యొక్క చిన్న కుమారుడైనటువంటి ఇప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకొని, ఆశీర్వాదాన్ని పొందుకొని వాగ్దాన వారసుడుగా ఉన్నటువంటి యాకోబు ఆ రీతిగా తన యొక్క తండ్రి బాటలో నడవడానికి అక్కడి నుండి తనకు భార్యను సంపాదించుకున్న కొరకు, ఆశీర్వదించు కొరకు ఇస్సాకు యాకోబును పిలిచి ఇలా అన్నాడు. ఆదికాండం 28వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 28 వర్సెస్ 1-5. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహం చేసుకోనుమని అతనికి ఆజ్ఞాపించి అతనికి ఈ రీతిగా సెలవిచ్చున్నాడు. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయును గాక అని అతను దీవించి అతనిని యాకోబును పద్దనరాములో ఉన్నటువంటి తన యొక్క తల్లి సోదరుడైనటువంటి లాబాను యొద్దకు ఇస్సాకు పంపించున్నాడు. ఇస్సాకు పంపించినటువంటి ఆ సమయంలో యాకోబు ఒంటరిగా బయలుదేరి ఉన్నాడు. అయితే దేవుడు యాకోబును విసర్జించలేదు. కారణం ఏంటంటే దేవుడు దయ తలచి ఉన్నారు. యాకోబు మోసగాడే కానీ తనలో పశ్చాత్తాపాన్ని దేవుడు చూసి ఉన్నారు. తప్పులు చేస్తూ అవిశ్వాసం కనబరుచుతూ ఉన్న తన సేవకుడి పట్ల ఇంకా దేవుడు కృప చూపించున్నారు. యాకోబుకి రక్షకుడు అవసరము. అతన్ని కటాక్షించి ప్రభువు అతని రక్షకునికి అతన్ని చేరువ చేయడానికి దేవుడు సంకల్పించున్నారు. యాకోబు పాపం చేశాడు, కానీ మళ్ళీ దేవుని ప్రసన్నతను పొందేందుకు ఏర్పాటైన మార్గాన్ని చూసినప్పుడు అతని హృదయము కృతజ్ఞతతో నిండింది. యాకోబు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, జెనసిస్ చాప్టర్ 28:10, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను.
అక్కడ ఆ రాత్రికాల సమయంలో ప్రొద్దుగుంకిన ఆ వేళలో తలగడగా అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని తీసుకుని పడుకున్నటువంటి నిద్రపోయినటువంటి సమయంలో అతను తన యొక్క తండ్రిని మోసం చేశారని, తన సోదరుని మోసం చేశారని ఎంతో బాధతో, నిస్పృహలో, ఒంటరితనంలో, వేదంతో ఉన్నటువంటి యాకోబు తన పితరుల దేవుడైన యెహోవాను తలచుకుంటూ నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థిస్తూ దేవుడు తనను క్షమిస్తారా లేదా అనే సందిగ్ధంతో, భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి ఆ వేళలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి వేళలో దేవుడు యాకోబుకు ఒక కలను అనుగ్రహించున్నారు. ఆదికాండము 28:12 జెనసిస్ చాప్టర్ 28:12. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఇక్కడ యాకోబు ఆ రాత్రికాల సమయంలో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు, ఒక కళను చూస్తున్నాడు. ఆ కళలో ఒక పెద్ద నిచ్చెన భూమి నుండి ఆకాశం కొన వరకు వేయబడినట్లుగా చూస్తున్నాడు. దేవదూతలు ఆ యొక్క నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లుగా చూస్తున్నాడు. దీన్ని చూసినప్పుడు అక్కడ దేవుడు ఆ యొక్క స్వరముతో మాట్లాడుతూ ఉన్నారు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడినైన యెహోవాను. ఇక్కడ యాకోబుతో స్వయంగా దేవుడే మాట్లాడుతున్నారు. నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇస్సాకుల దేవుడను, యెహోవానని దేవుడు మాట్లాడుతూ ఈ రీతిగా సెలవిస్తున్నారు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. గొప్ప వాగ్దానము, గొప్ప నిరీక్షణతో కూడినటువంటి మాటలను దేవుడు యాకోబుకు అందించున్నారు. దేవుడు అంటున్నారు, ఆదికాండము 28:13-15 వరకు, జెనసిస్ చాప్టర్ 28:13-15. దేవుడు అంటున్నారు, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. నీవు వెళ్తున్నటువంటి ఈ యొక్క స్థలం నుండి ప్రతి స్థలమందు కూడా నేను నిన్ను కాపాడి మరల ఈ స్థలానికి తీసుకొస్తానని వాగ్దానం చేస్తున్నారు. దేవుడు యాకోబుతో చేసిన వాగ్దానము అబ్రహాముకు, ఇస్సాకు ఇచ్చినటువంటి వాగ్దానమే ఇది. ఈ వాగ్దానము స్వతంత్రించుకోవడానికి ఒక నిరీక్షణతో నిద్ర మేలుకొని యాకోబు దేవుడే తనతో మాట్లాడారని, అక్కడ ఆ దర్శనంలో చూసినటువంటి ఆ యొక్క నిచ్చెన ఈనాడు నిరాశలో, నిస్పృహలో, పరలోకంతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని కోల్పోయి, పరిశుద్ధతను కోల్పోయి, లోకంలో విచ్చలవిడిగా సంచరిస్తున్నటువంటి తప్పిపోయినటువంటి కుమారులుగా ఉన్నటువంటి బిడ్డలకు ఒక నిరీక్షణగా ఇస్తున్నటువంటి వాగ్దానము. ఆనాడు మోసగాడిగా ఉన్నటువంటి యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈరోజు పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవాళితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ కొరకు రక్షకునిగా పరలోకమును మీకు అందించడానికి నేనే ఈ లోకానికి వచ్చానని యేసుప్రభువారు అక్కడ ఉన్నటువంటి నిచ్చెన యేసుప్రభువారికి సూచన ఉన్నది. ఆకాశమునకు భూమికి మధ్య శిలువ మీద వేలాడినటువంటి మన ప్రభువు మనకు రక్షణ భాగ్యాన్ని చేకూర్చడానికి, మనలను పరలోకంలో చేర్చి ఆయనతో నిత్యము ఉంచుకునేలాగున, ఆయనకు మహిమకరంగా జీవించడానికి దేవుడు పిలుపునిస్తూ ఉన్నారు. అయితే యాకోబు నిద్ర మేల్కొని ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని చెప్పి అక్కడ ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టి ఉన్నాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని యొక్క స్థలం అని అక్కడ పేరు పెట్టి ఉన్నాడు. ఇక్కడ యాకోబు అంటున్నాడు, దేవా నీవు నేను వెళ్ళిన చోట నీవు నన్ను దీవించినట్లయితే ఆదికాండం 28:20-22 వరకు మనం చూసినట్లయితే, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రమును నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఇక్కడ 10వ భాగాన్ని దేవునికి ఇస్తానని
వాగ్దానం చేస్తున్నాడు. దేవునితో బేరసారాలు చేయడం లేదు, కానీ కృతజ్ఞతా భావంతో దేవునికి నమ్మకంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే దేవుడు యాకోబుని ఆశీర్వదించారు. యాకోబుని ఒంటరిగా వెళ్ళాడు, కానీ ఒక గొప్ప సమూహంగా దేవుడు విస్తరింపచేస్తున్నారు, ఆశీర్వదించారు, తన జీవితాన్ని మార్పు చేశారు. యాకోబు మోసగాడు కాస్త ఇశ్రాయేలుగా దేవుని యొక్క జనాంగంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించారు. దేవుని వైపు తిరిగితే మన జీవితాల్లో ఒక గొప్ప నిరీక్షణ పొందుకుంటాము. మన పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకుందాము. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు కలుగు చేయను గాక. మే గాడ్ బ్లెస్ యూ.